So now we are going to discuss about the topic is cost sheet. Problem number 9 from the question bank. I repeat, problem number 9 from the question bank. So in the problem number 9, they require to calculate profit only. The statement is cost sheet. So the format is direct material, direct labor, direct expenses equals to prime cost. Direct material, direct labor, direct expenses equals to prime cost. Add factory overhead to the prime cost, that you get the factory cost. Add office and administration overhead to the factory cost, that you get the cost of production. Add selling and distribution overhead to the cost of production, that you get the cost of sale. Then you can find the profit based on the sales. So this is the proper of the cost sheet. Now we are going to do the solution by following the problem. So in the problem given purchases of raw material. Okay, first you have to find, so is opening stock of raw material given or not? Problem lo opening stock of raw material, closing stock of raw material ఇచ్చారా లేదా మీరు చూసుకోవాలి. ఒకవేళ ప్రాబ్లం లో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఇచ్చి ఉంటే మెటీరియల్ కన్స్యూమర్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లం లో ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఉందా లేదా చూసుకోండి. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ raw material 20,000 rupees. Opening stock of raw material ki ఏవేవి యాక్చువల్లీ purchases of raw material, purchases of raw material. So the expenses which is incurred on the purchase of raw material. Raw material purchase చేయడానికి ఏవైనా ఖర్చు చేసినట్లయితే ఆ ఎక్స్పెన్సెస్ ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ క్యారేజ్ ఇన్వర్డ్ ప్లస్ ఫ్రైట్ ఇన్వర్డ్ ప్లస్ ఎనీ అదర్ taxes levied on the raw material minus returns of the raw material minus raw material damaged in the transit minus closing stock of raw material, that you get the material consumed. ఓకే, సో ఇప్పుడు చెప్పిన లిస్ట్ లో ఏదైనా ఉంటే మనం యాడ్ చేయాలి, ఏదైనా ఉంటే డిడక్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం లో పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ ఉంది, యాడ్ చేసుకోండి. పర్చేసెస్ ఆఫ్ రా మెటీరియల్ ఎంత? 1,20,000 రూపీస్. 1,20,000 రూపీస్. సో ఇక్కడ ప్రాబ్లం లో క్యారేజ్ ఇన్వర్డ్, ఫ్రైట్ ఇన్వర్డ్, ఎనీ అదర్ ట్యాక్సెస్ levied on రా మెటీరియల్ ఉంటే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు క్యారేజ్ ఆన్ పర్చేసెస్ ఉంది, యాడ్ చేసుకోవాలి. క్యారేజ్ ఆన్ పర్చేసెస్, క్యారేజ్ ఆన్ పర్చేసెస్ ఎంత? క్యారేజ్ ఆన్ పర్చేసెస్ 1,440 రూపీస్. సో ఇక ఫ్రైట్ లేదండి, ట్యాక్సెస్ కూడా లేవు. సో యాడ్ చేసేయండి. 1,20,000 plus 20, 1,40,000, 1,41,440 total. So ఇక్కడ ఏమేమి డిడక్ట్ చేయాలి? రిటర్న్స్ ఆఫ్ ద రా మెటీరియల్ డ్యామేజ్డ్ ఇన్ ట్రాన్సిట్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. ఓకే, సో ఇక్కడ రిటర్న్స్ లేవు, డ్యామేజెస్ లేవు, ఉన్నది క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ మాత్రమే. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, closing stock of raw material
22,240 rupees. So deduct చేయండి 1,41,440 లో 1,19,200. 1,19,200 rupees. So opening stock of raw material, add purchases, add carriage on purchases. So then you get the total is 1,41,440. So from the 1,41,440 లో నుండి క్లోజింగ్ స్టాక్ డిడక్ట్ చేయండి. డిడక్ట్ చేయగా వచ్చినటువంటి వాల్యూ ఏమంటాము? మెటీరియల్ కన్స్యూమర్ అంటే. సో ఈ మెటీరియల్ కన్స్యూమర్ అంటే సో ఇంత వాల్యూ చేసేటువంటి రా మెటీరియల్ ని ప్రొడక్షన్ కోసం యూస్ చేశారు. మెటీరియల్ కన్స్యూమర్. మెటీరియల్ కన్స్యూమర్ అంటే ఏంటి? ఇంత రా మెటీరియల్ ని ప్రొడక్షన్ కోసం యూస్ చేశారు, దాన్ని మనం మెటీరియల్ కన్స్యూమర్ అంటాం. ఓకేనా? సో ఈ ట్రీట్మెంట్ అంతా దేనికి సంబంధించింది? డైరెక్ట్ మెటీరియల్. దేనికి సంబంధించింది? డైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్ మెటీరియల్ ట్రీట్మెంట్ ఇది. డైరెక్ట్ మెటీరియల్ అయిపోతే నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ డైరెక్ట్ లేబర్. డైరెక్ట్ లేబర్. సో మనం దీన్ని డైరెక్ట్ లేబర్ అనొచ్చు, లేదా లేబర్ అనొచ్చు, లేదా వేజెస్ అనొచ్చు, లేదా ప్రొడక్టివ్ వేజెస్ అని కూడా చెప్పొచ్చు. సో ఆల్టర్నేటివ్ నేమ్స్ ఉన్నాయండి. డైరెక్ట్ లేబర్, లేబర్ వేజెస్, ప్రొడక్టివ్ వేజెస్. ఓకే. సో ఇక్కడ డైరెక్ట్ లేబర్స్ ప్రాబ్లమ్ లో 100% ఇస్తారండి. సో ఎంత? 1 lakh రూపీ. సో ఇక్కడ డైరెక్ట్ లేబర్ అయిపోతే థర్డ్ ఎలిమెంట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటండి? చార్జబుల్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేదా చార్జబుల్ ఎక్స్పెన్సెస్ ప్రాబ్లం లో ఇచ్చినట్లయితే మనం కన్సిడర్ చేయాలి, ఇవ్వకపోతే అవసరం లేదు. సో యాడ్ చేస్తే వచ్చినటువంటి 2,19,200. సో ఏమంటాం దీన్ని మనము? ప్రైమ్ కాస్ట్. So material consumed is the A point, prime cost is the B point. So ఇక్కడ చూడండి prime cost లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ మెటీరియల్ కి ట్రీట్మెంట్ ఉంటుందండి. సో ఈ ట్రీట్మెంట్ మీరు 100% చేయాల్సిందే. ట్రీట్మెంట్ ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ క్యారేజ్ ఇన్వర్ట్, ఫ్రైట్ ఇన్వర్ట్ ప్లస్ టాక్సెస్ మైనస్ రిటర్న్స్ మైనస్ లాసెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ అండి. డిడక్ట్ చేసి వచ్చేదే మెటీరియల్ కన్స్యూమర్. సో ఇదంతా కూడా డైరెక్ట్ మెటీరియల్ ట్రీట్మెంట్. డైరెక్ట్ మెటీరియల్ కంప్లీట్ అయిపోతే డైరెక్ట్ వేజెస్ వస్తుంది. డైరెక్ట్ వేజెస్ కంప్లీట్ అయిపోతే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. 3 ఎలిమెంట్స్ యాడ్ చేసి వస్తుంది ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ప్రైమ్ కాస్ట్ కి యాడ్ చేయాలి and factory overhead. Factory overhead. సో ఫ్యాక్టరీ ఓవర్హెడ్ లో ఏం రికార్డ్ చేయాలండి? ఫ్యాక్టరీకి సంబంధించిన ఎలిమెంట్స్ ని మాత్రమే రికార్డ్ చేయాలి, వేరే ఏ ఎలిమెంట్స్ ని రికార్డ్ చేయకూడదు. సో ఇక్కడ ప్రైమ్ కాస్ట్ కి ఓవర్హెడ్ కి వేరియేషన్ ఏంట్రా అంటే ప్రైమ్ కాస్ట్ లో కేవలం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మాత్రమే రికార్డ్ చేస్తాము. ఓవర్హెడ్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మాత్రమే రికార్డ్ చేయాలి. ఓకే. సో ఫ్యాక్టరీ ఓవర్హెడ్ వర్క్స్ ఓవర్హెడ్ 48,000 అంతేనా? సో ఇక్కడ వర్క్స్ ఓవర్హెడ్ ఒక ఎలిమెంట్ ఇచ్చారు కాబట్టి దట్స్ ఇట్ అండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి? ప్రైమ్ కాస్ట్ ని దేనికి యాడ్ చేయాలి? ఫ్యాక్టరీ ఓవర్హెడ్ యాడ్ చేయాలి. ప్రైమ్ కాస్ట్ 2,19,200 and 48,000. That you get 2,67,200. Okay. So 2,67,200. So they can add చేయాలండి opening stock of work in progress.
ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ప్రాబ్లం తెలుసుకుంటారండి. ఎంత 4800 మైనస్ సో యాడ్ చేసేయండి 2,67,200 కి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేయండి 2,72,000 మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇచ్చారా లేదా చెక్ చేసుకోవాలండి. ఇక్కడ ప్రాబ్లం లో ఇవ్వలేదు పుట్ ద హైఫన్. ఓకే 2,72,000 నుండి సో క్లోజింగ్ స్టాక్ ఇవ్వలేదండి. ఓకే డిడక్ట్ చేసిన ఇది 0 2,72,000 minus 0 that you get 2,72,000 only. ఓకే సో ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ట్రైన్ కాస్ట్ ఏమేం చేయాలి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూకి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ డిడక్ట్ చేయాలండి. వచ్చినటువంటి వాల్యూ ఏమంటాము ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ అంటారు. ఫ్యాక్టరీ కాస్ట్. సో ఫ్యాక్టరీ కాస్ట్ కి ఏం యాడ్ చేయాలి నెక్స్ట్ అండి ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్. సో ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ఎలిమెంట్స్ చూడండి. సో ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఏవి కూడా లేవు. కాబట్టి ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి సో జస్ట్ హైఫన్ పెట్టేసేయండి. ఏమీ లేదు కాబట్టి పుట్ ద హైఫన్. ఓకే సో ఇక్కడ 2,72,000 ఉండండి. సో 2,72,000 ఏం యాడ్ చేస్తాం అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ యాడ్ చేస్తే ఏమొస్తుంది యాడ్ చేయడానికి ఇక్కడ ఎలిమెంట్స్ లేదు కాబట్టి హైఫన్ పెట్టేయండి. యాడ్ చేస్తే వచ్చిన ఏం లేదు కాబట్టి సో సేమ్ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో చెప్పండి ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇంటైట్ చేయండి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఏమైనా చేయాలి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఎంత అండి? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ సో ఇక్కడ 1000 టన్స్ ఇచ్చారండి. 1000 టన్స్ ఒక వాల్యూ ఎంత అంట 16,000 రూపీస్. 16,000 రూపాయలు 16,000 రూపీస్. సో యాడ్ చేసేసే 2,88,000. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ యాడ్ చేయాలి. దెన్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ డిడక్ట్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. సో ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ప్రాబ్లం ఇచ్చారా లేదా చెక్ చేసుకోవాలండి. ఇచ్చారు చూడండి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఎన్ని టన్స్ ఇచ్చారు 2000 టన్స్. 2000 టన్స్ ఇచ్చారండి. కానీ ప్రాబ్లంలో ఏం ఇచ్చారండి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ టన్స్ మాత్రమే ఇచ్చారు. వాల్యూ ఇవ్వలేదు. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ టన్స్ మాత్రమే ఇచ్చారు. ఏమి ఇవ్వలేదు వాల్యూ ఇవ్వలేదు. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ వాల్యూ ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ కనుక్కోవాలి. వాల్యూ ఇవ్వలేదండి. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ టన్స్ ఇచ్చారు కానీ ఏమి ఇవ్వలేదు వాల్యూ ఇవ్వలేదు. కాబట్టి వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ కనుక్కోవాలి. సో కనుక్కోవడానికి ఫార్ములా అండి వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ finished goods equals to formula and ఇక్కడ closing stock of formula closing stock of finished goods into cost of production divided by 20 units. formula అండి. అయితే closing stock of finished goods కి టన్స్ ఇచ్చారు వాల్యూ ఇవ్వలేదు.
వాల్యూ ఇవ్వనప్పుడు మనం కనుక్కోవాలండి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ కి వాల్యూ ఇవ్వలేదు, వాల్యూ కనుక్కోవాలి. వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఈక్వల్స్ టు క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డివైడెడ్ బై ప్రొడ్యూస్డ్ యూనిట్స్. ఓకే, సో ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఎంత ప్రాబ్లం లో ఇచ్చారు? 2000 యూనిట్స్ అండి, 2000 టన్స్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆల్రెడీ మనం కనుక్కున్నాం, ఎంత? 2000. మనకి కావాల్సింది ప్రొడ్యూసర్ యూనిట్. సో ప్రాబ్లం లో ఇచ్చాడా లేదా చెక్ చేసుకోవాలండి. ప్రాబ్లం లో ప్రొడ్యూసర్ యూనిట్స్ ఇవ్వలేదు. ప్రాబ్లం లో ప్రొడ్యూస్డ్ యూనిట్స్ ఇచ్చారండి. ఎన్ని టన్స్? 16,000 టన్స్. సో మనకు క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ డేటా ఉంది, టన్స్ ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూ ఉంది, ప్రొడ్యూస్డ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం డైరెక్ట్ అప్లై చేసేయచ్చండి. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఎంత? 2000 టన్స్ into cost of production 2,72,000 divided by 16,000 tons. Problem లో ఇవ్వడం జరిగింది 16,000. ఓకే, సో అప్లై చేయండి. 2,000 tons into 2,72,000 divided by 16,000, that you get the 34,000 rupees and so then 34,000 rupees. ఏం కనుక్కున్నాం మనము? వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ యొక్క వాల్యూ కనుక్కున్నాం. ఓకే, ఎంతండి వాల్యూ? 34,000. సో డిడక్ట్ చేయండి, ఎంత? 2,54,000. ఓకే, సో ఇక్కడ 2,88,000 నుండి ఏం డిడక్ట్ చేయాలండి? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఏం చేయాలి? డిడక్ట్ చేయాలి. సో దీని యొక్క వాల్యూ ఎంత అండి? మనం వర్కింగ్ నోట్ చేసాము, ఎంత వచ్చింది? 34,000. 34,000 అనేది క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ వాల్యూ. ఓకే, డిడక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 2,54,000 రూపీస్ జనరేట్ అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పేమెంట్ చేసాము. ఓపెనింగ్ స్టాక్ వాల్యూ ఎంత? 16,000. సో 16,000 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 2,88,000 రూపీస్ వచ్చిందండి. 2,88,000 రూపీస్ లో నుండి ఏం డిడక్ట్ చేయాలి? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ వాల్యూ డిడక్ట్ చేయాలి. వాల్యూ ఇవ్వలేదు, సో ఇక్కడ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా అప్లై చేసాము. సో ఎంత వచ్చింది వాల్యూ? 34,000. సో 2,88,000 నుండి 34,000 డిడక్ట్ చేసి 2,54,000 రూపీస్ వచ్చిందండి. ఈ 2,54,000 ఏమంటాము? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. Okay, I repeat it. Cost of production and opening stock of finished goods minus closing stock of finished goods, then you get the cost of goods sold. Cost of goods sold can actually selling and distribution overhead. So selling and distribution overhead లో సేల్స్ సంబంధించినటువంటి ఎలిమెంట్స్ మాత్రమే వచ్చాయి. ప్రాబ్లం ఏం చెప్పారంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ 1 రూపీ పర్ టన్ సోల్డ్. ఓకే, ఒక టన్నుని సేల్ చేయడానికి సో సేల్స్ డిపార్ట్మెంట్ కి డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ కి అయినటువంటి ఖర్చు 1 రూపాయి. ఒక టన్నుకి 1 రూపాయి ఖర్చు అయిందండి. ఒక టన్నుకి 1 రూపాయి ఖర్చు అయింది. మరి ఎన్ని టన్స్ ని వీళ్ళు సేల్ చేశారు? ఎన్ని టన్స్ కి వీళ్ళు సేల్ చేశారు? సో ఇక్కడ ప్రాబ్లం లో ఎన్ని టన్స్ ని సేల్ చేశారంట? ఇక్కడ చూడండి, ప్రొడ్యూస్డ్ యూనిట్ ప్రాబ్లం లో మీకు ప్రొడ్యూస్డ్ టన్స్ మాత్రమే చెప్పారు.
సోల్డ్ రిటర్న్స్ చెప్పలేదు. సోల్డ్ రిటర్న్స్ చెప్పారా ప్రాబ్లం లో? చెప్పలేదండి. సోల్డ్ రిటర్న్స్ చెప్పలేదు. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? సోల్డ్ రిటర్న్స్ కనుక్కోవాలి. ఏం చేయాలి? సోల్డ్ రిటర్న్స్ కనుక్కోవాలి. ఓకే, సోల్డ్ రిటర్న్స్ కనుక్కోవాలంటే చెప్పండి. ఓపెనింగ్ స్టాక్ టన్స్ ఎంత చెప్పారా? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ టన్స్ ఎంత చెప్పారా? చెప్పలేదు. క్లోజింగ్ స్టాక్ టన్స్ చెప్పారా? చెప్పారా? చెప్పలేదు. చెప్పారా? చెప్పలేదు. సో ఇక్కడ ప్రాబ్లం లో వాడు కంప్లీట్ డేటా ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొడ్యూస్డ్ టన్స్ మాత్రమే ఇచ్చారు. ప్రాబ్లం ఏమి ఇచ్చారు? ప్రొడ్యూస్డ్ టన్స్ మాత్రమే ఇచ్చారు. ఓకే, ప్రొడ్యూస్డ్ టన్స్ మాత్రమే ఇచ్చారు. సోల్డ్ టన్స్ ఇవ్వలేదు. అంటే ఏంటి? ప్రొడ్యూస్డ్ టన్స్ ఎంత? 16,000 టన్స్. ఎంత? 16,000 టన్స్. ప్రొడ్యూస్డ్ టన్స్ ఎంత? ప్రొడ్యూస్డ్ రిటర్న్స్ 16,000. 16,000. ఓకే, సో ప్రొడ్యూస్డ్ రిటర్న్స్ 16,000 టన్స్ అయినట్లయితే ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఎంత అండి? అండ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఎంత? 1000 టన్స్ అండి. టోటల్ ఎంత? 17,000 టన్స్. 17,000 టన్స్ లో క్లోజింగ్ స్టాక్ ఎంత? మైనస్ క్లోజింగ్ స్టాక్. ఎన్ని టన్స్ ఉన్నాయి? 2,000 టన్స్ ఉన్నాయి. ఓకే, సో 17,000 టన్స్ లో నుండి 2,000 టన్స్ తీసేసి డిడక్ట్ చేసి ఎన్ని టన్స్ ఉన్నాయి? 15,000 టన్స్ ఉన్నాయి. ఎన్ని టన్స్ ఉన్నాయి? 15,000 టన్స్ ఉన్నాయి. సో ఇక్కడ సోల్డ్ రిటర్న్స్ ఎన్ని? 15,000 టన్స్. ప్రాబ్లం లో మనకు సోల్డ్ రిటర్న్స్ ఇవ్వలేదు. ఇక్కడ మనమే కనుక్కోవాలి. ఎలా కనుక్కున్నా నేను? సో ప్రొడ్యూస్డ్ టన్స్ ఎన్ని టన్స్? 16,000 టన్స్. 16,000 టన్స్. సో 16,000 టన్స్ లో 16,000 టన్స్ ఓపెనింగ్ స్టాక్ ఎన్ని టన్స్? 1000 యాడ్ చేసాము. మైనస్ క్లోజింగ్ స్టాక్ 2,000 డిలీట్ చేస్తే ఎంత వచ్చింది? 15,000. 15,000 టన్స్ ఇంటూ 1 రూపీ ఎంత? 15,000 టన్స్ ఇంటూ 1 రూపీ ఎంత? 15,000 రూపీ. చెప్పండి, కాస్ట్ ఆఫ్ సేల్ ఎంత? 2,69,000 కాస్ట్ ఆఫ్ సేల్. సో మీకు ప్రాబ్లం లో సేల్స్ ఇచ్చారా? ఇచ్చారు కదండి. సేల్ ఆఫ్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఎంత? 3 lakhs. సో మీరేం కనుక్కోవాలి? ప్రాఫిట్ కనుక్కోవాలండి. సేల్స్ లో నుండి కాస్ట్ ఆఫ్ సేల్ డిడక్ట్ చేయండి. 31,000 వచ్చిందా? 31,000 ఏంటిది? ప్రాఫిట్. ఏంటిది? ప్రాఫిట్. That's it.